హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి పికాక్ ఫెదర్ స్టిచ్ అండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఓకేనా, మనం పెన్సిల్దైనా పెన్ అయినా తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలా. మనం ఇక్కడ స్టోన్ పెట్టాం కదా, దాని పక్క నుంచి ఇలా డ్రా చేసుకోవాలా. హాఫ్ హాఫ్. ఓకేనా, చూసారు కదా, ఇట్లా హాఫ్ హాఫ్ డ్రా చేసుకోవాలా. మనం ఇట్లా చిన్న లైన్ ఇక్కడ వేసేసుకుందామండి. చూసారు కదా, మనం స్టిచ్ వేసుకునేకి ఒక చిన్న లైన్ వేసేసుకుందాము. కుందన్స్ పక్కన నుంచి వేసేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు ఇట్లా హాఫ్ ఇంచి మనం డ్రా చేసుకుందాము. మీకు అర్థమవుతుందని ఇలా డ్రా చేశానండి. ఓకేనా, మీకు అర్థమవుతుందని హాఫ్ ఇంచి ఇలా డ్రా చేసుకున్నానండి. సరే కదా, ఇలా షేప్ లాగా డ్రా చేసుకునేసి మీకు ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసేకి మధ్యలో అక్కడ వేసేసాము, కొంచెం చేసాము, మళ్ళీ పెట్టుకుందామండి. స్టిచ్ వేసిన తర్వాత అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి మనం పైకి డ్రా వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, స్టిచ్ ఇక్కడ నుంచి మనము వేసేసుకుందాము. మనము ఇప్పుడు ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ వేసేసుకుందామండి. లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసేసుకుందామండి. వేసుకొని అక్కడి నుంచి కిందికి లాగేద్దాము. మనం 3 లైన్స్ వేసుకున్నాం కదా, చూసారు కదా, ఫస్ట్ లైన్కి లాగేసుకుందాము. లాగేసుకొని ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన విధంగా మీరు వేసేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. చూసారు కదా, ఇలా మనం వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. కొంచెం గ్యాప్ ఇచ్చుకుందామండి పైన థర్డ్ లైన్లో. చూసారు కదా, అలా గ్యాప్ ఇచ్చేద్దాము. మళ్ళీ ఇట్లా కిందికి లాగేసేసి ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేద్దాం కిందికి. ఓకేనా, సేమ్ ప్రాసెస్ అండి, మీకు అర్థం అవ్వాలనేసి చెప్తున్నాను. మీకు ఈజీగా ఉంటుందండి. మనం ఎలా వేసుకోవాలనేది స్టిచ్చెస్ అంతా అర్థం కాదు, అందుకే ఇలా వేసి చూపించమంటే మీకు కొంచెం అర్థమవుతుందని ముందు వీడియోలో మామూలుగా వేసి చూపించాను. ఓకేనా, సరే కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏ స్టిచ్కి ఎలా ఏది వేస్తే ఎలా డిజైన్స్ లాగా వస్తుంది అనేసి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వేస్తున్నాను. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు చాలా ఈజీగా ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా ఈజీ అండి, స్టిచ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మనం కిందికి వచ్చేటప్పుడు ఇట్లా క్రాస్గా వచ్చేద్దాము. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వచ్చేద్దాం. ఒక షేప్ లాగా వచ్చేస్తుందండి. ఇలా వేసేసుకున్నామంటే మనకు, చూసారు కదా, ఇలా ఇక్కడ ఎన్నట్టు వేసుకుందాం. ఇలాగే ఈ సైడ్ కన్నా అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా మనం ఒకటి తీసేసుకునేసి మనము సెకండ్ లైన్లో వేసేసి తర్వాత థర్డ్ లైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసి థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం వేసాం కదా, మధ్యలో స్టోన్కి ఇక్కడ స్టిచ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, అలా గ్యాప్ వచ్చేలాగా వేసేసుకుందాం. ఎందుకంటే అక్కడ మనం ఏమైనా వేసేసుకోవచ్చు అండి. స్టోన్ చైన్ అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే పూసలైనా పెట్టేసుకోవచ్చు, బిడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లేదంటే స్టిచ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా ఇలా వచ్చామంటే మనకు షేప్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా షేప్ లాగా వచ్చేయండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా షేప్ లాగా రావాలంటే మనం పైనుంచి మధ్యలో ఈ సైడు వేసేసుకోవాలి, ఆ సైడు అలాగే వేసేసుకోవాలండి. అప్పుడు షేప్ వస్తుంది. మనం అదే విధంగా కింద నుంచి వెళ్ళామంటే మనకు షేప్ రాదండి. ఓకేనా ఫ్రెండ్స్, సరిగా రాదు. ఎప్పుడైనా కానీ మనం మధ్యలో పైనుంచి వేసేసుకుంటూ రావాలి స్టిచ్ అనేది. మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. ఓకేనా, మనము ఇక్కడ వేసేసుకుందాము. మనం ఇక్కడ ఎన్నాటి వేసేద్దాం. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు ఫుల్ అది అయిపోయింది. మనం ఇక్కడ షేడ్ లాగా లాగేస్తామంటే మనం ఇంకొక థ్రెడ్ తీసుకునేసి షేప్ లాగా లాగేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం మధ్యలో ఇలా వేసేసుకొని
వేసామంటే మనకు షేడ్ లాగా మనం గ్రాండ్ లుక్ లాగా కనపడుతుందండి. మనకి పికాక్ ఫెదర్ డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో చూసారు కదా. ఇలా మనం బటన్ హోల్ స్టిచ్ లాగా వేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా వేసినట్టు విధంగా ఇలా వేసేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనము మధ్యలో 1 by 1 లాగా స్టిచ్ ఉంది కదా, స్టిచ్ మధ్యలో ఇలా వేసేసుకుందాము. అప్పుడు మీకు గ్రాండ్గా కనపడుతుంది. మీరు కావాలంటే కొంచెం పైకైనా వేసేసుకోవచ్చు, ఓకేనా. షేడ్ లాగా ఉంటుంది, మనకు గ్రాండ్ లుక్లా కనపడుతుంది. ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఈ సైడు అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, చూపించిన విధంగా అలాగే వేసేసుకుంటూ వెళ్దాం. మీకు బిగినర్స్కి అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకు ఇలాంటి స్టిచ్చెస్ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇలా వేసి చూపిస్తున్నాను, ఓకేనా. సేమ్ ప్రాసెస్ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఎన్నోటి వేసేసుకుందాం, ఓకేనా. చూపించిన విధంగా వేసేసుకుందాం. తర్వాత మనం మధ్యలో గమ్ పెట్టేసుకుని అక్కడ స్టోన్ పెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, చూపించిన విధంగా స్టోన్ పెట్టేసుకున్నాం కదా. తర్వాత మధ్యలో ఆ స్టోన్ మధ్యలో ఇలా గమ్ వేసేసుకునేసి ఇక్కడ నేను బాల్ చైన్ పెడుతున్నానండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత బాల్ చైన్ పెట్టేసుకుందాం. మన మధ్యలో మనకు గ్రాండ్ లుక్లా కనపడుతుందండి మనం ఇలా వేసేసుకున్నామంటే. తర్వాత అవుట్లైన్కి గమ్ వేసేసుకొని నేను ఇలాగే బాల్ చైన్ పెట్టేస్తున్నాను అండి. మీ ఇష్టం అండి, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా పెట్టేసి చూపిస్తున్నాను, ఓకేనా. చూసారు కదా ఎలా ఉందో. ఇంతే కదండి, బేసిక్ నుంచి వీడియోస్ అన్నీ చూడాలంటే ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ అని పెట్టానండి, అక్కడ చూసేయండి, మగ్గం వర్క్ క్లాసెస్ అని. నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.